సో మరి మీకు లీవ్స్ అసలు ఎలా ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? కళ్యాణ్‌కి అసలు ఇన్ని రోజులు లీవ్స్ ఎలా ఇచ్చారు మరి? సార్ యాక్చువల్లీ లీవ్స్ విషయంకొస్తే సార్ టోటల్ 60 లీవ్స్ ఉంటాయి సార్. ఓకే. ఈఎల్ అని చెప్పేసి. హ్మ్. సో ఇవేంటనేసంటే సంథింగ్ మేము పెట్టుకోవడానికి ఎప్పుడైనా పర్సనల్‌గా పెట్టుకోవడానికి సార్. తర్వాత సీఎల్ అని చెప్పేసి ఉంటాయి సార్. క్యాజువల్ లీవ్స్ అని 15 ఉంటాయి సార్. హ్మ్. ఆ 15 లీవ్స్ అనేవి క్యాజువల్‌గా పెట్టుకునే లీవ్స్ సార్ అవి. ఓకే. సో ఆ 2 లీవ్స్ ఉంటాయి సార్. యాక్చువల్లీ లీవ్ అనే విషయానికొస్తే లీవ్ ఏమించో మనం అంటే అందరూ మాట్లాడుతున్నారు కదా! కళ్యాణ్ ఎట్లాగా ఇది చేశారు, అది చేశారని. అవును. యాక్చువల్లీ కళ్యాణ్ అయితే 'బిగ్ బాస్‌కి' అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యేటప్పుడు తను లీవ్ తీసుకొనే వెళ్ళాడు సార్. హుహు. ఎగ్జాక్ట్‌గా. లీవ్ తీసుకొని వెళ్లి తర్వాత అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన తర్వాత సార్, సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళా కంపెనీకొచ్చి చెప్పారు సార్. సార్ ఓకే. ఇట్లా నేను బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయ్యాను. సో అండ్ హ్మ్. సో నాకు కొంచెం లీవ్ ఎక్స్‌టెన్షన్స్ కావాలి. సో మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్లి చూసుకొనొస్తాను సార్ అని జెప్పేసి సార్‌తో మాట్లాడడం జరిగింది సార్. ఒక 1 కంప్లీట్‌గా మినిట్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం మళ్ళీ. మీరు మీ అవు సిస్టర్ మ్యారేజ్‌కి లీవ్ ఇవ్వలేదు అని చెప్పారు కదా! అవును సార్. అవును సార్. మరి తనకి అగ్ని పరీక్షకి అసలు లీవ్ ఎలా ఇచ్చారు? యాక్చువల్లీ నా సిస్టర్ మ్యారేజ్‌కి లీవ్ అవ్వలేదనేసంటే ట్రైనింగ్ టైమ్‌లో సార్. ఆహా! ఓకే. యాక్చువల్లీ ట్రైనింగ్ ట్రైనింగ్ టైమ్‌లో అయితే టైమ్‌లో ఎవరికీ ఆ! ఎటువంటి ఆ! సిట్యుయేషన్ ఉన్నా లీవ్ ఎవ్వరికీ ఇవ్వరు. లీవ్ ఇవ్వరు సార్ ఇప్పుడు. ఇప్పుడు ఓకే. మనకి ట్రైనింగ్ అనేది ఇప్పుడు సెపరేట్‌గా ఎవరికి చేయరు కదా సార్ ట్రైనింగు. హ్మ్. 100 మంది ఉంటే 100 మందికి ఒక రిథమిక్‌లో ఎళ్ళిపోవాలి సార్. ఇప్పుడు ఫోర్స్ లైఫ్ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఒక డిసిప్లిన్‌లో ఎళ్ళిపోతారు సార్ 100 మందిను. ఓకే. సో, ఆ డిసిప్లిన్‌లో ఎళ్ళిపోవాలి సార్. ఇప్పుడు ఎవ్వరేనన్నా ఒక్కరోజు వాళ్ళు ట్రైనింగ్ చేయకపోతే ఆ రోజు పీరియడ్ మిస్ అయిపోయినట్టుగే కదా సార్. మళ్ళా పర్టిక్యులర్‌గా చెప్పలేరు కదా సార్ హ్మ్. ట్రైనింగ్ అనేది. సో, అందుకని చెప్పేసి ట్రైనింగ్‌లో అయితే ఇవ్వరు సార్. సో, దానికి నేను అగ్రీ అవుతాను. కానీ నాకు మళ్ళా నేను డ్యూటీకెళ్ళిన తర్వాత మా అక్క పెళ్లి డేట్ చేంజ్ చేసుకోవడం అయింది. తర్వాత నేను డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత లీవ్ తీసుకొని మా అక్క పెళ్లి చేయడం, వచ్చేయడం అయిపోయింది సార్. ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే. సార్. రైట్. సో, అగ్ని పరీక్షకి అసలు అక్కడి నుంచి కళ్యాణ్ ఇక్కడికి ఎట్లా పంపించారు? అగ్ని పరీక్షకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తను లీవ్ ఆడిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన బోర్డర్‌లో ఉన్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్' ఆడిషన్ ఇవ్వాలి. ఆడిషన్ ఇస్తే అవును మళ్ళీ సార్. సెలెక్ట్ అవుతారో లేదో తెలీదు. అసలు అవును సార్. ఆడిషన్‌కి ఎలా వచ్చారు? ఆడిషన్స్‌కి అసలు ఎలా సెలెక్ట్ చేశారు? సో, ముందు మీతో డిస్కస్